అల్లు అర్జున్‌ని అంతకుముందు ఒకసారి ఒక చిన్న ఇష్యూలో అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ కోర్ట్ నుంచి ఇప్పుడు ఏదో ఒక కాలేజీ ఇష్యూలో నోటీసులు ఇచ్చారు. ఏంటి అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేస్తున్నారంటారా? లేకపోతే అల్లు అర్జున్‌ది కూడా కొద్దిగైనా తప్పుందంటారా? ఇప్పుడు కావాలని ఎవరు అరెస్ట్ కావాలని కోరుకోరు. కావాలని ఎవరు కాంట్రవర్సీ కావాలని కోరుకోరు. ఇక్కడ ఏందంటారంటే ఒక కాలేజీకి సంబంధించిన వాళ్ళు మాకు ఈ కాలేజీలో ఇంత పర్సెంట్ ఉంది. ఇంత అలా అని చేయబట్టేసి వీళ్ళకు అరే నిజంగానే ఉండొచ్చేమో అనుకోని వాళ్ళు యాడ్ చేశారు అంతవరకే గానీ, ఏదో నిజంగానే అల్లు అర్జున్ చెప్పంగానే పోయి అందరూ ఆ కాలేజీలోనే జాయిన్ అవుతారని ఎవరు అనుకోకూడదు. అలా అనుకుంటే చాలామంది కాలేజీలు ఉంటాయి. చాలామంది ప్రమోషన్ చేసుకుంటారు. అందరి మీద కేసు పెట్టాలంటారంటే ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ ఫస్ట్ బంద్ చేసుకోవాలి. కానీ ఎవరినో ఒక టార్గెట్ చేసేసి ఏదో ఇట్లా సపరేట్ ఇట్లా మరి అల్లు అర్జున్ గారు అది శ్రీలీల గురించి ఒక పర్స్పెక్టివ్గా ఏదో చేయడం అది కరెక్ట్ కాదు. అలా అనుకుంటే ఇప్పుడు చాలా ఉన్నాయి చూడండి. ఒకటే నంబర్ పైన 2 పోస్టర్లు ఉంటాయి. ఒకటే బొమ్మ పైన 2 పోస్టర్లు ఉంటాయి. ఈ కాలేజీ ఉంటుంది, ఆ కాలేజీ ఉంటుంది. పేరు అదే ఉంటుంది, నంబర్ అదే ఉంటుంది, బొమ్మ అదే ఉంటుంది. కాకపోతే వీడు అదే చెప్తారు, అదే చెప్తారు. వీళ్ళందరూ దొంగలు అంతే. నిజంగా చెప్పాలంటారంటే చదువు నమ్ముకోవడం సిగ్గుచేటు. మన దేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటారంటే చదువును కూడా అమ్ముకుంటారు. ఇది చాలా దుర్మార్గం అది. యాక్చువల్లీ చదువు అనేది అందరికీ అందాల్సిన అది ఒక విద్య అనేది అది అందరికీ కంపల్సరీ అందాల్సిన విద్య అది. దాన్ని అమ్ముకుంటున్నారు చూడు, అది చాలా బాధాకరము. అందులోనూ ఇలా డబ్బులు పెట్టేసి యూకేజీ నుంచి, ఎల్‌కేజీ నుంచి ఇన్ని లక్షలు, అన్ని లక్షలు అని పెట్టేసి అమ్ముకోవడం మరీ దరిద్రం అది. ఇవన్నీ పోవాలి. చదువుని కొంటున్నారు. మరి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న సెలబ్రిటీలు ఇలాంటి ప్రైవేట్ కాలేజీలకి ప్రమోట్ చేయొచ్చా? యాడ్స్ చేయొచ్చంటారా? అది న్యాయమేనా? ఇప్పుడు మనము ఏం ఆలోచించాలంటారంటే ప్రైవేట్ కాలేజీ అదే అని కాదు. అక్కడ నిజంగానే మంచి చదువు అబ్బుతుందేమో, పిల్లలకు నిజంగా అక్కడ మంచి చేస్తుందా మన పర్స్పెక్టివ్ కూడా మనం ఆలోచించాలి కదా. నిజంగా అక్కడ బాగుందేమో. ఎవరైనా ఇప్పుడు డబ్బులు పెట్టేసి నేను ఆ కాలేజీలో చదివించుకోవాలనుకుంటే ఒక విధంగా అలా సహాయపడుతుంది అనుకోని కూడా అనుకోవచ్చు కదా. అలా కూడా ఆలోచించాలి కదా మనం. ఎందుకు నెగిటివ్గానే తీసుకోవాలి. అలా చేసేస్తే నిజంగా అల్లు అర్జున్ యాడ్ చేశాడు కాబట్టి నిజం ఉండొచ్చేమో అనుకోవచ్చు కదా. అలా కూడా ఆలోచించాలి. కాకపోతే ఏంటంటారంటే ఈ చదువు అనేది ఆయనకి ఇట్లా నోటీసులు ఇవ్వడము ఇవి అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటారంటే చాలామంది చేస్తుంటారు. అందరికి నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు ప్రత్యేకించి అల్లు అర్జున్ గురించి అని కాదు. చాలామంది ఉంటారు. చాలామంది కూడా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కరిని టార్గెట్ చేసేసి ఒక్కరి గురించి మాట్లాడడం గురించి ఒక్కరిని అల్లు అర్జున్ శ్రీలీల గురించి అని కాదు. చూడండి బయట ఎంతమంది లేరు, ఎన్ని యాడ్లు వస్తలేవో. మనం పొద్దున లేచి స్టీవ్ చార్జ్ చేసేస్తే నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీ, ఆ కాలేజీ, ఈ కాలేజీ రండి మా దగ్గరనే మార్కులు వచ్చేస్తున్నాయి, మా దగ్గరనే నంబర్ 1 అంటారంటే నంబర్ 1 అనేటువంటి డిస్ట్రిక్ట్ ఒకటే ఉంటాడు. మాదే నంబర్ 1 మాదే నంబర్ 1 అంటారంటే మిగతా వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారనే కదా అర్థం. అలా కూడా ఆలోచించాలి కదా మనము. మా దగ్గరనే తోపు, మా దగ్గరనే అందరూ మంచిగా చదువుతున్నారు, మీ దగ్గరనే అంటారంటే అన్ని జనాలు చదివేస్తారు మా దగ్గరనే మంచిగా ఉంది అది అని చెప్పేసి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళు చూసేసుకొని ఏ స్కూల్ దగ్గర ఉంటే ఏ కాలేజ్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వేసేసుకుంటారు. ఏదో ఇది సంథింగ్ అల్లు అర్జున్ గారు చెప్పారని చెప్పేసి మొత్తం ఆ కాలేజీలోకి వెళ్ళరు కదా. ఆయన ఏదో చెప్పారు అంతవరకే దాన్ని వదిలేయాలి. కానీ నిజంగానే మీకు కొట్లాడాలనుకుంటే అది చేయాలనుకుంటే నిజంగానే మీరు డైరెక్ట్గా యాజమాన్యంతోనే కొట్లాడండి. ఇలా ఎలా చెప్పిస్తున్నారు? అసలు చదువు అనేది నిజంగా అమ్ముకోవడం తప్పని మీకు తెలియదా? అసలు చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు, అది చదువుకోవాల్సిన హక్కు అది. అది మీరు ఎలా దీన్ని అమ్ముకుంటారు అనేసి ఫస్ట్ మీరు అదే అడిగిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి నోటీసులు ఇవ్వడం కానీ, శ్రీలీల గారికి నోటీసులు ఇవ్వడం కానీ అది చేయాలి. ఫస్ట్ అమ్ముకున్నటోని ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసిన తర్వాత ఈ ప్రమోషన్లు, ఈ రిలేషన్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడాలి. నిజంగా మీరు అంత కొట్టాడాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటారంటే మొత్తం పూరా ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడ వరకు మొత్తం పూరా గవర్నమెంట్ కాలేజీలో కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పాలి ఫస్ట్. ఈ చదువుకోవడం వాడు తక్కువకి ఇస్తున్నాడు, వీడు ఎక్కువకి ఇస్తున్నాడు అంటారంటే అక్కడ ఆ డబ్బులు లేనోడు తక్కువ చదివిస్తున్నాడు, డబ్బులు లేనోడు ఎక్కువ చదివిస్తున్నాడు. ఏదో మన అల్లు అర్జున్ గారు ఏదో చెప్పంగానే మొత్తం వెళ్ళేసి ఆ కాలేజీలోనే ఎవరు జాయిన్ చేయరు కదా. నేను ఏమంటారంటే అసలు ఇవి ఒక్కరికి టార్గెట్ చేసేసి అలా మాట్లాడడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అలా కూడా తెలుసు చదువుకోవడం అనేది వాళ్ళు కూడా ఏదో కష్టపడి చదువుకొని అంత స్థాయికి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా. నేనేమంటానంటే అలా ఒక్కరికి ఇట్లా వాళ్ళ మీద టార్గెటెడ్గా అలా చేయడం నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను.